హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే కల్కికి సంబంధించిన సెకండ్ ట్రైలర్ అయితే వచ్చింది, రిలీజ్ ట్రైలర్. సో ఆ ట్రైలర్ కి సంబంధించిన రియాక్షన్ వీడియో అయితే మన ఛానల్లో చేసాం, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో అయితే బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఈ షార్ట్ లో చూసుకున్నట్లయితే ఒక చుక్క నీరు శివలింగం నుంచి అశ్వత్థామ చేతిలోకి అయితే వస్తుంది. సో అప్పుడు అశ్వత్థామ చెప్తాడు సమయం వచ్చిందని. సో టైం ఏంటంటే తను రావాల్సిన సమయం వచ్చిందని, ఇంకా అతను శాపంతోటే ఉన్నాడు. ఇప్పుడు ఆ శాపం విమోచన పొందడానికి అతను రెడీగా ఉన్నాడని మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ సమయం వచ్చిందని అలా చెప్పగానే అతని చేతిలో మణి చూడొచ్చు. సో తనకి శాపం విమోచన అయిపోయిందని మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఈ షాట్ లో చూసుకున్నట్లయితే ఇదంతా శంబాల. ఇక్కడ చూసుకున్నట్లయితే జూమ్ చేసి యుద్ధాలు ఎలా చేయాలో ట్రైనింగ్ తీసుకుంటున్నాను వీళ్ళందరూ. అండ్ నెక్స్ట్ షాట్ లో చూసుకున్నట్లయితే అశ్వత్థామ నువ్వు కనబోయేది దేవుణ్ణే స్వయంగా అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. సో ఆ దేవుడు ఎవరో కాదు, కల్కి. అండ్ ఈ షాట్ లో తనకి ఏమీ కాకుండా చాలా జాగ్రత్తగా తననైతే దింపుతున్నాడు. ఇదైతే మనకి క్లియర్ గా చూడొచ్చు. అండ్ ఇదంతా కూడా శంబాలనే. ఇక్కడ ఈ విగ్రహాలను చూడొచ్చు. ఇక్కడ జూమ్ చేసి చూస్తే గరుత్మంతుని కూడా చూడొచ్చు. సో ఇదే కల్కికి బర్త్ ప్లేస్. సో ఇక్కడ వర్షం పడుతుంది. సో ఇక్కడ ఈ పిక్చర్ లో ఈ డైలాగ్ చూసుకున్నట్లయితే రేపటికి అని చెప్తుంది. ఈ వర్షం రేపటికి అంటే రేపు కల్కి పుట్టబోతున్నాడని ఇండైరెక్ట్ గా చెప్తుంది. అండ్ ఈ షాట్ లో సుప్రీం యాస్కన్ కి సంబంధించిన మనసులను చూడొచ్చు. అదే కాంప్లెక్స్ వారు. ఈ రోజే చంపేస్తే రేపు ఎలా ఉంటుందని వ్యక్తి అయితే తనతో చెప్తున్నాడు. సో దీపికాని చంపుతున్నాడని ఇండైరెక్ట్ గా చెప్పాడు. అండ్ ఇక్కడ దాన్ని అడ్డుకోవడం చూడొచ్చు. అశ్వత్థామ అయితే వీళ్ళందరినీ కొడుతున్నాడు. అండ్ ఇక్కడ అశ్వత్థామకి అండ్ భైరవకి యుద్ధాన్ని చూడొచ్చు. ఈ వ్యాన్ లో చూసుకున్నట్లయితే ఎవరో వ్యక్తి అయితే కింద పడి ఉన్నాడు. సో ఇతను ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ అదే వ్యాన్ లో భైరవాన్ని చూడొచ్చు. కాంప్లెక్స్ కి వెళ్ళిపోతా. సో తననైతే చాలా అంటే చాలా సెల్ఫిష్ గా అయితే చూపించబోతున్నారని మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ అశ్వత్థామకి అండ్ భైరవకి యుద్ధాన్ని చూడొచ్చు. సో ఈ షాట్ లో అశ్వత్థామ స్ట్రెంత్ అయితే చూపెట్టారు. ఒక పిల్లాన్ని అమాంతం లేబట్టి భైరవ మీదకి అయితే విసిరేస్తున్నాడు. సో ఈ షాట్ లో చూసుకున్నట్లయితే భైరవ తన కాళ్ళకున్న గ్యాజెట్స్ తోటి అయితే పైకి లేస్తున్నాడు, కానీ అశ్వత్థామ కాదు. సో తన మణికున్న పవర్ తోటి అయితే అశ్వత్థామ పైకి లేస్తున్నాడు. అండ్ ఇది మహాభారతం షాట్. ఈ షాట్ చూస్తున్నప్పుడు అయితే నాకైతే మైండ్ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అసలు మహాభారతం మొత్తం చూపెడతారా, ఏదో లైట్ గా చూపెడతారా అని అనుకున్నా కానీ మొత్తం అయితే కవర్ చేయబోతున్నారని మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. షాట్ లో అశ్వత్థామని ఎవరో కొడితే అశ్వత్థామ వెనక్కి ఏనుగు మీద పడి పోతున్నాడు. సో ఇదే ఆ అశ్వత్థాముని ఏనుగు అన్నమాట. ఈ ఏనుగు పేరు కూడా అశ్వత్థాముని. సో ఇక్కడ మహాభారతం ఫుల్ షాట్ ని చూడొచ్చు మనం. అండ్ ఈ జెండా పైన ఏదో ఉంది, అంత ఎగ్జాక్ట్ గా కనబడట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో అశ్వత్థామని కొట్టింది ఈ వ్యక్తే. సో ఇతను ఎవరో అంత క్లియర్ గా అయితే కనబడట్లేదు. అండ్ ఈ షాట్ లో సుప్రీం యాస్కిన్ ని చూడొచ్చు. సుప్రీం యాస్కిన్ పక్కనే వీళ్ళని చూడొచ్చు. వీళ్ళిద్దరు ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే వీళ్ళు కూడా సుప్రీం యాస్కిన్ కిందకే వస్తారని అనుకుంటున్నా. సో ఇది వచ్చేసరికి కాలచక్రం లెక్క ఉంది. సో తనైతే గాల్లో తేలుతున్నాడు. తనకేమైనా ఎక్స్ట్రా పవర్స్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అండ్ తన తల భాగం నుంచి నుదుటి దాకా చూసుకున్నట్లయితే ఏదో డైమండ్ వైర్ లెక్కనైతే ఉంది. సో అది ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి మీకు. సో తన మిడలో ఏవేవో రుద్రాక్షలు ఆ కైండ్ ఆఫ్ అట్లనే ఉన్నదన్నమాట. తన ఫేస్ అయితే వెరీ క్రూయల్ గా ఉంది. సో తనకి ఎక్స్ట్రా పవర్స్ అయితే ఉండొచ్చు. లైక్ క్రిస్3లో ఉంటాడు కదా, అతని పేరు తెలియదు, విలన్. సో అతని లెక్క. ఈ కాలు ఎవరిదో కాదు, సుప్రీం యాస్కిందే. సో తన కాలు మీద ఘాటు చూడొచ్చు. సో ఈ ఘాటు పెట్టింది ఎవరో మరి. ఈమె వచ్చేసరికి దీపికా పడుకోనని ఎప్పుడు సేవ్ చేస్తూ ఉంటుంది. ఈమె వచ్చేసరికి ఉత్తర, అభిమన్యుడి వాళ్ళ భార్య. సో ఇది మహాభారతం ఫ్లాష్ బ్యాక్ అని మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. సో షీ ఈస్ ప్రెగ్నెంట్. తను అభిమన్యుడి వాళ్ళ భార్యనే అని ప్రూఫ్ ఏంటో చెప్తా వినండి. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రహ్మాస్త్రాన్ని చూడొచ్చు. సో అది వేసింది అశ్వత్థామ. అంటే తన కడుపులోకి అయితే వేస్తున్నాడు. హోల్ మహాభారతం మొత్తంలో ఒక ఆడవారి కడుపులో ఒక బ్రహ్మాస్త్రం వచ్చిందనంటే అది అభిమన్యుడి వాళ్ళ భార్య కడుపులోనే. అది అశ్వత్థామ వేస్తేనే. సో దానికి సంబంధించి ఒక ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఈ షాట్ లో చూసుకున్నట్లయితే ఇంక అశ్వత్థామని చూడొచ్చు. ఈ షాట్ లో ఇదేంటో అంత క్లియర్ గా తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది మాత్రం శంబాలలోనే క్లియర్ గా అర్థమవుతుంది. బ్యాక్ సైడ్ బ్లూ లైట్ అని చూడొచ్చు. సో వీళ్ళంతా రెడ్ పీపుల్, అంటే సుప్రీం యాస్కిన్ పీపుల్ అందరూ శంబాలలోకి వచ్చినట్టు మనకైతే క్లియర్ గా చూపిస్తున్నారు. ఇదంతా ఒక ల్యాబ్. చుట్టూ చూస్తే చిన్న చిన్న పిండాలు అయితే ఉన్నాయి. సో ఇందులో ల్యాబ్ టెస్టింగ్ అయితే జరుగుతుంది. సో ఆ టెస్టింగ్ ఏంటో ముందు మాట్లాడుతాం. సో టెస్టింగ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ గా స్పర్మ్ అయితే ఇంజెక్ట్ చేస్తున్నారు. సో ఇదైతే మనకు క్లియర్ గా కనబడుతుంది. సో ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే శంబాల మీదకి కాంప్లెక్స్ పీపుల్ అయితే అటాక్ చేస్తున్నారు. ఇతను రెబల్స్ కి హెడ్ కావచ్చు. సో ఇక్కడ నార్మల్ కాశీ ప్రజలంతా కరువులో ఉన్నారు. వీళ్ళు చూసేది అంతా కాంప్లెక్స్ ని, నీరంతా పైకి పోతుంది అని చెప్పేసి. సో ఇక్కడ శంబాలలో కాంప్లెక్స్ వాళ్ళకే శంబాల ప్రజలకైతే యుద్ధం జరుగుతుంది. దాన్ని అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మహాభారతం యుద్ధం అయితే జరుగుతుంది. సో ఇక్కడ జూమ్ చేసి చూస్తే ఇతనే అశ్వత్థామని కొట్టింది. ఇది వచ్చేసి అశ్వత్థామ పేరు గల ఏనుగు.
సో ఇక్కడ యుద్ధం అయితే చాలా జరుగుతుంది. ఇందులో అయితే చాలా మంది మరణించారు. సో ఈ వ్యక్తి ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఈ షాట్ లో చూసుకున్నట్లయితే బుజ్జిని గట్టిగా పట్టుకున్నాడు. సో దీనికి ప్రూఫ్ ఏంటో ముందు చెప్తా. ఈ షాట్ లో చూసుకున్నట్లయితే ఇది ఎక్కడ అంటే శంబాలలో. సో శంబాలలో ఒక చెట్టు ముందటనైతే ఈ యుద్ధం అంతా జరుగుతుంది. సో ఎవరెవరికంటే భైరవకి అండ్ అశ్వత్థామకి. సో ఇక్కడ భైరవ కళ్ళల్లో చూస్తే నీళ్లు తిరుగుతున్నాయి. సో తను ఏదో కోల్పోతున్న బాధలో అయితే తనైతే ఉన్నట్టుగా మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఈ షాట్ లో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి బుజ్జి. సో బుజ్జి కార్ లాగా మారగలదు, రోబో లాగా మారగలదు. సో ఇందాక అశ్వత్థామ చేతిలో పట్టుకున్నది ఈ బుజ్జినే. అండ్ శంబాల ప్రజలు భైరవతో యుద్ధం చేయడం చూడొచ్చు. సో ఇంతటితో అయితే ట్రైలర్ ని అయితే క్లోజ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా కల్కి ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.